అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. మొన్న ఆదివారం నాడు ఆర్కే గారు తన విశ్లేషణలో ఆ ముందు పలుక కొత్త పలుకులోనూ తెలంగాణ వరకు ఒక కొత్త అంశాన్ని బయటికి తీసుకొచ్చాడు. రావ్ వర్సెస్ రెడ్డి. తెలంగాణలో ఈరోజు ఇక రావుల పాలన చెల్లదు, రెడ్లందరినీ సమీకృతం చేయటం కోసంగా రేవంత్ రెడ్డి సమాయత్తమవుతున్నాడు. దేనిని తీసుకొని వచ్చాడు. కొంత ఈ విశ్లేషణలో వాస్తవ పరిస్థితి కన్నా ఆయన ఏముంటే బాగుంటుందనేటటువంటి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ ఇంకా ఆ పరిస్థితిలో లేదు. ఆ పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది. రావ్ రెడ్డి, వెలమారెడ్డి రాజకీయాలను మించి వెళ్ళిపోయింది. ఈరోజు తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా ఎదుగుతూ ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం బీసీ నాయకత్వం. కేసీఆర్ గారి బలం కూడా ఆ బీసీ నాయకత్వమే. ఒకరోజు తెలుగుదేశం బలం తెలంగాణలో బీసీ ఎలక్టరేటు, బీసీ లీడర్షిప్. కేసీఆర్ గారు ఆ బీసీ లీడర్షిప్ను, బీసీ ఎలక్టరేట్ను చాలా వరకు కన్సాలిడేట్ చేశాడు. కోర్స్ సూపర్ స్ట్రక్చర్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఉన్నప్పుడు అది బీసీ తెలంగాణలో ప్లాట్ఫామ్ మీద సూపర్ స్ట్రక్చరు వాళ్ళ సామాజిక వర్గం చేతిలో ఉండేది. కేసీఆర్ గారు వచ్చినప్పుడు అదే బీసీ బేస్ మీద వీళ్ళ సామాజిక వర్గం సూపర్ స్ట్రక్చర్తో రెడీ చేశాడు. ఈ బీసీ లీడర్షిప్ చాలా గణనీయంగా డెవలప్ అయినటువంటి రాష్ట్రం తెలంగాణ. ముఖ్యంగా ముత్తిరాజ్ వర్గం బాగా సబ్స్టాన్షియల్గా ఉన్నటువంటి మున్నూరు కాపు, ఈ లీడర్షిప్ చాలా ముందుకు వస్తూ ఉన్నది. వీళ్ళు భవిష్యత్తును శాసించేటటువంటి అవకాశం ఉన్నది. రెండోది, ఈయన ఆర్కే గారు పూర్తిగా మర్చిపోయింది ఏంటి అంటే, ఒక కాస్మోపాలిటన్ ఎలక్టరేట్ ఒకటి హైదరాబాద్లో డెవలప్ అయింది. అండ్ తెలంగాణ వరకు హైదరాబాదు ఎప్పటికైనా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతుంది. ఎందుకంటే పాపులేషన్ వైజ్ కానీ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ కానీ హైదరాబాద్ సబర్బ్స్ మిగిలిన రూరల్ ఏరియాస్ ఎంత ప్రాముఖ్యమో అంత ప్రాముఖ్యం అవుతున్నాయి. ఈ ఏరియాలో బీజేపీ గట్టిగా నిలదొక్కొని ప్రధానమైనటువంటి పార్టీగా ముందుకు పోయేటటువంటి అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే లీడర్షిప్ సరిగ్గా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. సో రాను రాను ఈ రాష్ట్రంలో 3 రకాలుగా రాజకీయాలు నడుస్తాయి. ఒకటి, బీజేపీ ఒక బలమైనటువంటి పాత్రను పోషించబోతుంది. అది ఆర్కే గారికి నచ్చినా నచ్చకపోయినా. అందుకనే అసలు బీజేపీయే లేనన్నట్టుగా అది కేవలం రావు రెడ్డి ఇష్యూ కింద ఆయన దాన్ని అనలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది కరెక్ట్ కాకపోవచ్చు. రెండోది, ఇటు కాంగ్రెస్లో కానీ అటు బీఆర్ఎస్లో కానీ ఇటు బీజేపీలో కానీ బీసీ నాయకత్వం చాలా డామినేట్ చేయబోతూ ఉన్నది. ఈ పాతకాలపు రావ్ రెడ్డి రాజకీయంగా భవిష్యత్తులో తెలంగాణ రాజకీయం నడవకపోవచ్చు. ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని పూర్తిగా ఆయన విస్మరించాడు. దీనికి తోడు ఈ కేటగరైజేషన్ అయిన తర్వాత దళిత్ లీడర్షిప్ కూడా చాలా స్ట్రాంగ్గా డెవలప్ అవుతున్నది. ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఏ రాజకీయమైనా కానీ కొయిలేషన్ రాజకీయంగానే నడవబోతుంది. కానీ కేవలం రెడ్డి రావు రాజకీయంగా తెలంగాణలో నడిచేటటువంటి అవకాశం చాలా చాలా తక్కువ. ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని విస్మరించి తను అనుకున్న విధంగా ఆ విశ్లేషణ తీసుకుపోవటానికి ప్రయత్నం చేశాడు. థ్యాంక్ యూ.